లెక్కలు చెప్పడానికి ఎంతమంది రాబోతున్నారు అనే లెక్క కాదు కానీ వస్తారు, అందరు వస్తారు, ఎప్పుడో ఒక రోజు వచ్చేవాళ్ళే. ఏమి మిగిలరు అక్కడ. నాకు తెలిసి కొంతమంది స్కాములు చేసిన వాళ్ళు మాత్రం ఆడ ఉంటారు, వాళ్ళు మాత్రం ఉంటారు. వాళ్ళు పర్మనెంట్గా ప్రతిపక్షంలో హోదాను కూడా కోల్పోయి అక్కడ ఉంటారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే నేను వ్యతిరేకిని. ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఉండాలని నేను ఎన్నడూ కూడా కోరుకోను. ఉండాలి, ప్రశ్నించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రతిపక్షం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము హుందాగా పరిపాలన చేస్తున్నాం. 65 మంది ఎమ్మెల్యేలతో మా పరిపాలన మొదలైంది. దానికి అడ్డుపడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కోసమే ఈ రోజు మేము గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేకపోతే మాకు అవసరం లేకుండే, మాకు ఫుల్ మెజార్టీ ఇచ్చింది. మేడం మీరు మెజార్టీ ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు, కానీ గతంలో కేసీఆర్ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు కొంటే అప్పుడు మీరు కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కూడా అదే వైఖరి చేస్తున్నారు. 88 మంది ఎమ్మెల్యేలని 2018లో గెలుచుకున్నా కూడా వితౌట్ రీజన్ అందరినీ తీసుకొని ఎల్పీని విలీనం చేసినామని ప్రకటించుకున్నారు వాళ్ళు. ఈ రోజు నేను చెప్తున్నా, మా దగ్గర 39 మంది ఉన్నారు, రేపో మాపో మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మీ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇద్దరు దొంగన కొడుకులు అంటుంటే మేము చూసుకుంటూ కూర్చోాలా? ఎట్లా ఏర్పాటు చేస్తారో చూడడానికి మేమేమన్నా అదే మరి మేమంతా పిచ్చి తుక్కులకు కనబడుతున్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవించి 5 ఏళ్లు పరిపాలించడానికి మాకు తీర్పు ఇచ్చినాక మీరు కూల్చేస్తామంటే మేము చూసుకుంటూ కూర్చుంటాం అనేది వాళ్ళే చెప్తున్నారు. మేమేం రమ్మని వాళ్ళకేమి బొట్టు పెట్టి పిలుస్తలేము, వాళ్ళే రెడీగా ఉన్నారు. మేమే ఆగి ఉన్నాం గత 6 నెలల నుంచి. మాకు 65 మంది ఎనఫ్. మేము చెయ్యాలి, మేము పరిపాలన సాఫీగా నడిపించాలి, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఇంకా ఎక్కడ కష్టాలు నష్టాలు అవసరాలు ప్రభుత్వం ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము పనిచేయాలి అనుకున్నాం. కానీ అనవసరంగా మమ్మల్ని కెలికి వాసన చూసారు. కానీ అంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? ఒకవేళ దీని వల్ల మీ కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరుగుతుందా? 10 ఏళ్లు తిరిగి చూడండి. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల నుంచి 23 నవంబర్ వరకు మేము ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ మాట్లాడుతున్నాడు మీ ప్రభుత్వం పడిపోతుంది. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 12 మంది ఆనాడు టీడీపీ వాళ్ళు ఉన్నా మేము ఇద్దరం కలిపితే ఆ రోజు 38 మంది 34 మంది ఎమ్మెల్యేలు ఇంకో 30 మందిని గుంజుకుంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మా దగ్గర ఉన్నా కూడా మేము ఆ మాట ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా మా నోట్లో నుంచి రాలేదు. ఎక్కడ కూడా ఆలోచనలు పోలేదు. ఈ రోజు ఎందుకు ఈ దుర్మార్గులకు ప్రభుత్వాన్ని పడేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు చేరి ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి తలకెక్కిన అహంకారం దింపాలి అని అంటే మీరు ఎట్ట గుంజుతారా? గుంజుండి చూడండి, మా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము మీకుందా అని చూపేయడం.